ఇక దేశవ్యాప్తంగా E20 పెట్రోల్పై చర్చ కొనసాగుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. E20 పెట్రోల్ అమలును వ్యతిరేకిస్తూ తన ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పాదయాత్రగా వెళ్లి దేశవ్యాప్తంగా సేకరించిన 2 లక్షలకు పైగా సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయనున్నట్టుగా ఆయన ప్రకటించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. E20 పెట్రోల్ కారణంగా ముఖ్యంగా పాత వాహనాలను ఉపయోగిస్తున్న ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, వెహికల్స్ నిర్వహణ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పెరిగే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ అంటున్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్కు మద్దతుగా దేశవ్యాప్తంగా విస్తృతంగా సంతకాల సేకరణ చేపట్టినట్టుగా తెలిపారు. దాదాపు 2 లక్షల మందికి పైగా ప్రజలు సంతకాలు చేసిన వినతి పత్రాన్ని సిద్ధం చేసినట్టుగా ఆయన తెలిపారు. ఈ వినతి పత్రాన్ని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయడానికి వాళ్ళు ఆయన నివాసానికి పాదయాత్రగా వెళ్లనున్నట్టు ప్రకటించారు. ప్రజల ఆందోళనను కేంద్రం గుర్తించి E20 పెట్రోల్ విధానంపై విమర్శ చేయాలని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇథనాల్ మిశ్రమ ఇంధన వినియోగం ద్వారా ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా ఇది ఉపయోగపడుతుందని చెబుతోంది. అయితే E20 అమలుపై రాజకీయంగానే కాకుండా ప్రజల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.